16 కోట్ల బడ్జెట్, 5.2 ఎకరాల విస్తీర్ణంలో కట్టిన మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్ ఇది. కానీ ఓపెనింగ్ రోజు ఏ ఒక్క పొలిటికల్ లీడర్ కూడా రాలేదు. ఎలాంటి హడావుడి లేదు, ఫ్లెక్సీలు లేవు. అసలు పొలిటికల్ మైలేజ్ కోసం చూడకుండా సైలెంట్ గా పిల్లలతోనే రిబ్బన్ కట్ చేయించేశారు. ఏపీ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరిలో మొదలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి మోడల్ స్కూల్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. అసలు ఏంటి ఈ లీప్ స్టోరీ? లీప్ అంటే లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. పాత గవర్నమెంట్ స్కూల్స్ ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి అప్గ్రేడ్ చేయడం ఈ ప్రాసెస్ లో వన్ ఆఫ్ ద మెయిన్ విజన్. కేవలం స్కూల్లో కొత్త బెంచీలు పెట్టడం, స్కూళ్ళకి రంగులేయడం ఇదే కాదు, కంప్లీట్లీ ఆ స్కూల్ రూపురేఖల్ని మార్చేయడమే ఈ ప్రాసెస్ లో ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగానే నిడమరులో 1983 నాటి పాత జెడ్పీహెచ్ స్కూల్ ని కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ చేశారు. క్లాస్ రూమ్స్ ని 12 నుంచి 25కు పెంచారు. ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు కంప్లీట్ ఇంగ్లీష్ మీడియంలోనే డిజిటల్ బోధన అందిస్తున్నారు. ఇక్కడి ఫెసిలిటీస్ చూస్తే ప్రైవేట్ స్కూల్స్ కూడా షాక్ అవ్వాల్సిందే. ఏపీ గవర్నమెంట్ స్కూల్స్ లోనే ఫస్ట్ టైం యాంఫ్ థియేటర్ కట్టారు. ఏంటిది అనుకుంటున్నారా? పిల్లల్లో చాలా వరకు స్టేజ్ ఫియర్ ఉంటుంది. వాళ్ళ అభిప్రాయం నేరుగా చెప్పాలంటే ఒక రకమైన భయం బెరుగు ఉంటుంది. పిల్లల్లో ఆ భయాన్ని పోగొట్టి కాన్ఫిడెన్స్ పెంచడం కోసమే ఇది. 4 గోడల మధ్య కాకుండా ఓపెన్ స్కై కింద పిల్లలు తమ టాలెంట్ ని చాటుకునే ఓపెన్ ఎయిర్ థియేటర్ ఇది. దీని వల్ల పిల్లల్లో చిన్నప్పటి నుంచే ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ఇవే కాదు, ఇండోర్ స్టేడియం, ఫుట్బాల్ గ్రౌండ్, 6 అత్యాధునిక ల్యాబ్స్, పిల్లల ప్లే ఏరియా, 400 మంది స్టూడెంట్స్ హాయిగా కూర్చొని హ్యాపీగా భోజనం చేసేలాగా హ్యూజ్ డైనింగ్ హాల్ అన్ని ఇక్కడే ఉన్నాయి. అందుకే నిన్నటి దాకా 510 మంది మాత్రమే ఉన్న విద్యార్థులు ఇవాళ ఏకంగా 1100కి పెరిగారు. ఆనెస్ట్ గా చెప్తున్నా, పేద విద్యార్థులకి కార్పొరేట్ స్థాయి ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇవ్వాలి అని నారా లోకేష్ చేస్తున్న ఈ ప్రయత్నం ట్రూలీ ఇన్స్పిరేషనల్. 46,000 పాఠశాలలో ఎలాంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయి, ఏమేమి అవసరం ఉందో ప్రజలు కూడా దత్తత తీసుకుని వాళ్ళు కూడా హెల్ప్ చేయాలని ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇప్పుడు నిడమరు స్కూల్ మొత్తం నేను అడాప్ట్ చేశాను. త్వరలో అది లాంచ్ చేయబోతున్నా. సొంత ₹1 నేను ఖర్చు పెట్టినా, సొంత నిధులతో ఖర్చు పెడుతున్నాను. వరల్డ్ క్లాస్ స్కూల్ తయారు చేస్తున్నాను. సేమ్ థింగ్ ప్రైవేట్ మీరు చూపించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక లీప్ స్కూల్ పెట్టాలని విద్యాశాఖ ఫర్దర్ ప్లాన్. ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం. రాయపురోలు సుబ్బారావు గారు చెప్పినట్టు మన పిల్లలు ఫ్యూచర్ లో ఎక్కడికి వెళ్ళి స్థిరపడినా కానీ గర్వంగా సగర్వంగా చెప్పుకోవాలి, నేను భారతదేశం నుంచి వచ్చాను, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను అని. సో వ్యూవర్స్, నారా లోకేష్ డెవలప్ చేస్తున్న ఈ లీప్ స్కూల్స్ పై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.